వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 55 డే 54 లో భాగంగా రివ్యూ అయితే మాట్లాడుకుందాం మామ. మాట్లాడుకునే ముందు ఈ రోజు మహేష్ అండ్ సాత్రకి వచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు భయ్యా, మామూలుగా లేదు. పడిపోయిన గ్రాఫ్ నుంచి లెగిస్తూ టార్గెట్ చేశారు, చేసి గెలిస్తే వచ్చే మజా ఉంది చూడు. అది చూసే ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారని నా భావన. ఎందుకంటే నేనైతే ఫీల్ అయ్యాను వాళ్ళ గెలుపుని. ఫస్ట్ నుంచి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఫాలో అయిన వాళ్ళని. మిగిలిన వాళ్ళ ఓటమి, అది ఓటమి కాదు, ఒక ఓటమి నుంచి వచ్చిన గెలుపు. ప్రతి ఒక్కడు వాళ్ళు ఓడిపోవాలని కోరుకున్నారు. వాళ్ళ ఓడిపోవాలని కోరుకుని తిరగరాసి గెలిచిన ఈ కప్పులు చరిత్రలో తిరగ రాసినట్టు ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ లో తిరగ రాశారు. వాళ్ళ సంతకాన్ని మార్క్ చేశారు. మామూలు ఎలివేషన్ కాదు. మీలో ఎంత మంది ఇది ఫీల్ అయ్యారు, వాళ్ళ గెలుపుని మీ గెలుపుగా ఎంత మంది ఫీల్ అయ్యారు అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే మీరు ఎంత మంది ఆనందపడ్డారు కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే మీ మ్యాట్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్ వేసుకున్నామో జియో హాట్స్టార్ ఓపెన్ చేసేసి కింద కామెంట్ చేసి మీ మ్యాట్ కపుల్ గురించి. అలాగే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్తే శ్రీమికి వచ్చింది రాగానే నిన్న గేమ్ పాయింట్లో చెప్పేసింది నన్ను గెలిచిన గేమ్లో. సో ఈ గేమ్ నెక్స్ట్ గేమ్ కోసం నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీరు గొడవలు ఆడుకోకుండా జస్ట్ ప్రేమను పంచుకున్నప్పుడు సిద్ధు అలాగే మన ఎవరు జాను కామెడీ చేస్తున్నారు. ప్రేమను పంచు, అలా కళ్ళు మూసిన గేమే, కళ్ళు తెరుచున్న గేమ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సిద్ధు అయితే ముద్దుల్లో అలాంటి గోమెలు పెట్టండి అంటే కామెడీ చేస్తుంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఆ స్ట్రెస్ ఉంటుంది. మ్యాట్ కప్పుల్గా వెళ్ళినప్పటికీ ఆ గేమ్స్ అనే స్ట్రెస్ గెలవాలి అలా స్ట్రెస్లోనే ఆ పాయింట్లోనే ఉండిపోతారు, ఆ జోన్లోనే ఉండిపోతారు. కాబట్టి ఆ కామెడీ చేయడం ఓకే, బాగానే అనిపించింది. ఇక శ్రీవికి వచ్చింది, రానే వచ్చింది, గేమ్ పెట్టింది. ఇది లాస్ట్ టాస్క్. అందులో ఇద్దరే పార్టిసిపేట్ చేయబోతున్నారు, భాను జాను అండ్ మహేష్ అండ్ సాంద్ర. సపోర్టింగ్ గేమ్ వచ్చింది. ఖచ్చితంగా హౌస్ మొత్తం ఎనామనస్ గా భాను జానుకి సపోర్ట్ చేస్తారు, అందులో నో డౌట్. అది చూసే ఆడియన్స్ గా మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అందరూ అనామనస్ కాల్కి సపోర్ట్ చేశారు. నటరాజ్ నీతు అండ్ ఎవరు అభిమానిక ఆమె మాత్రమే మహేష్ సాంద్ర చేశారు. వాళ్ళు కూడా వాళ్ళకే చేసేవాళ్ళు. వాళ్ళు వర్షన్ ఏంటంటే నటరాజ్ నీతు మహేష్ సాంద్ర అందరూ అనామనస్ కట్టే చేస్తారు కాబట్టి బ్యాలెన్స్ చేద్దామని మేము వీటి చేసాం అని అన్నారు. దట్స్ వెరీ గుడ్. అట్లీస్ట్ బ్యాలెన్స్ చేసినా సరే అంత వాళ్ళకి ఇసిరినట్టు నాకైతే అనిపించలేదు. నటరాజ్ మాస్టర్ నీతుకి అయితే పర్సనల్ ఉంది, బట్ వాళ్ళు ఏదో కవర్ డ్రైవ్ చేశారు. వాళ్ళ బ్యాలెన్స్ చేయడానికి బొంగేం కాదు. నటరాజ్ మాస్టర్కి నీతుకి భాను అండ్ జాను అంటే పడదు. వాళ్ళ మధ్య రైవల్రీ నడుస్తుంది. కొట్టుకునే స్థితికి వెళ్ళిపోయింది ఎపిసోడ్లో అయితే, మామూలుగా లేదు. అందుకనే వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. అది చెప్పకుండా కవర్ డ్రైవ్ చేశారు. అభిమానిగా మీరైతే ఇక చెప్పొచ్చు, వాళ్ళైతే బ్యాలెన్స్ చేద్దామని వచ్చుంటారు. దట్స్ వెరీ ఫైన్ అండ్ ట్రాన్స్పరెంట్ అని అనిపించింది. బట్ వాళ్ళకి మహేష్ సాంద్ర గెలవటం ఇష్టం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి మహేష్ సాంద్ర గెలవడం ఇష్టం లేదు. కానీ గెలిచి చూపించారు. 10 జెండాలు అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి ఫస్ట్ ఎవరు ఫినిష్ చేస్తారో వాళ్ళే. ఈ టాస్క్ లో 6 ఇసురుతూనే ఉన్నారు. వాళ్ళు గెలుస్తుంటే చూడలేకపోతున్నారు. అయ్యో అంటున్నారు. ఇక్కడ శ్రవంతి కానీ పవన్ కళ్యాణ్ గారు ఇసురు కొడుతున్నారు. అయినా సరే గెలిచి చూపించారు. మహేష్ అండ్ సాంద్ర ఎలివేషన్ కే ఎలివేషన్. ఇక్కడ జాను గుక్కబట్టి ఏడుస్తుంది, ఓటమిని ఓర్చుకోలేక. అది కూడా మహేష్ అండ్ సాంద్ర గెలవటాన్ని ఓర్చుకోలేక ఏడుస్తుందని మన తప్పు వరొడ్డు. వాళ్ళు గెలవాలని గెలిచారు, బట్ ఓడిపోయారు. గోల్డెన్ టికెట్ కొట్టలేకపోయారు. జానుకు ఆ భయం, ఆ ఫియర్ ఉంటుంది కాబట్టి అది ఉంది. సో బాగున్న స్పోర్టివ్గా తీసుకుంటాడు కాబట్టి స్పోర్టివ్గానే తీసుకున్నాడు. బట్ ఆయనకి కూడా లోపల ఉంటుంది, అబ్బా ఓడిపోయాం అని. సో ఇప్పుడు వీకు అన్నారు. మహేష్ అండ్ సాంద్ర జర్నీ గుర్తెచ్చుకోవడం. ఫస్ట్ త్రీ వీక్స్ ఎవ్వడూ సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ వీక్ లిస్ట్ లో, సెకండ్ వీక్ లిస్ట్ లో, థర్డ్ వీక్ లో లిస్ట్ లో, బికాస్ ఆఫ్ నో వన్ సపోర్టింగ్, నో వన్ టేకింగ్ దెమ్ యాజ్ అ పే ఇన్ టు ద గ్రూప్. సో దట్స్ వై వాళ్ళు ఆ రోజు ఎలిమినేషన్ అయిపోయారు. ఇక జడ్జెస్ ఒక ఫేర్ ఛాన్స్ ఇద్దామని కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ప్రతి గేమ్లో గట్టిగా నిలబడుతున్నారు. సాంద్రాకి మహేష్ ఇచ్చే మోటివేషన్, ఫస్ట్ 3 వీక్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లాస్ చాలా ప్లస్ గా మార్చుకుంటూ సాంద్ర అతను తొక్కేయకుండా, గొడవలాడకుండా మంచిగా గేమ్ ప్లాన్ బాగా ప్లాన్ చేసుకున్నారు. ప్రతి దాంట్లో గెలవడానికి ఎఫర్ట్ పెట్టారు. అయినప్పటికీ ఈ కపుల్స్ అందరూ వాళ్ళనే టార్గెట్ చేయడం, వీళ్ళకి ఇంకా ఎలివేషన్ రావటం. ఆ ఎలివేషన్ మీరు చూసుకుంటే లాస్ట్ వీక్ మొత్తం మహేష్ సాంద్ర లాస్ట్ 2 వీక్ నుంచి వాళ్ళిద్దరి పేర్లు అనిపిస్తున్నాయి. అంత ఘనంగా ఎలివేట్ చేశారు మన మిగిలిన కపుల్స్, మామూలుగా కాదు. సో అందుకే వాళ్ళ గెలుపు ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్
ఎపిసోడ్ 1లో. అది ఆ విధంగా గెలిచారు. మన చివరిలో ఎలిమినేషన్ అనాలిసిస్ కూడా మాట్లాడదామా, ఎలా ఉంటుంది ఏంటి, ఎలా ఉండబోతుంది, ఏం జరగవచ్చు అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఇలా గెలిపి ఇలా ఉంటే ఇక ఆ గెలిపి అయిపోగానే ఒక్కబట్టి ఏడుస్తున్న జానును కంట్రోల్ చేస్తున్న జానును కంట్రోల్ చేస్తున్న శ్రవంతి. మేము ఎలా ఆడవాలి రా మీకన్నా, సపోజ్ వీళ్ళు ఎలా ఆడవాలి, వీళ్ళు ఇంకా వదిలేశారు. సో భాను ఏంటంటే జాను గెలిచేస్తే ఇంకా అయిపోయేది కదా, ఫైనల్గా వెళ్ళిపోయి మనల్ని ఎవరు టచ్ చేసేవాడు లేదు, మనం ఏదన్నా మాట్లాడేవచ్చు అనుకున్నా, స్ట్రెస్ ఉండదు అనుకుంది. బట్ ఇంకా ఉన్నది 2 వారాలే. సో ఆల్రెడీ రికార్డెడ్ అనుకోండి. ఈ రికార్డెడ్ గేమ్కి ఓటింగ్ ఎలా అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ అది వాళ్ళకే వదిలేద్దాం. మేబీ ఫైనల్ అటు పెడతారా ఏంటో అనేది నాకు ఐడియా లేదు యాక్చువల్ అయితే. సో ఇప్పుడు ఉన్న వరకు అయితే అనాలిసిస్ చేద్దాం చూసిన దాని ప్రకారం. సో అది అయిపోయింది. ఇక మన లవ్ గురు ఉన్న చోట ఉండడు కదా, ఉన్న చోట ఉండడు, పడుకున్న చోట పడుకోడు, వచ్చి గొడవలు పెట్టాలి కదా. ఏదైతే వాళ్ళ మధ్య రైవెలరీ జరుగుతుందో అదే పాయింట్లలో వచ్చి అదే పాయింట్గా పెట్టాడు మన లవ్ గురు. ఏంది, మీరు రండి మాట్లాడండి, ఎవడ నోటికి ప్లాస్టర్ చేసుకుంటాడు, ఎవడు వాయిస్ రైస్ చేయట్లేదు కపుల్స్లో అన్నట్టు పాయింట్స్ చెప్పడం చేసిన. ఫస్ట్ నటరాజన్ నీతో చెప్పారు. ఈ రోజు ఎపిసోడ్ అంటే నటరాజన్ నీతు భాను అండ్ జాను దగ్గర నడిచిపోయింది. మిగిలిందంతా అంత విధంగా అంత ఘనంగా గొడవ ఆడుకున్నారు. కొంచెం వదిలితే నటరాజన్ నీతు జాను కొట్టుకునేవాళ్ళు. ఈ నటరాజన్ నీతు పని గట్టుకొని జానుకి జాకీ వేసి మరీ లేపుతున్నారు. ఓట్లు వాళ్ళకి వెళ్తాయి. ఈ నటరాజన్ నీతు చేసే పని ఏంటంటే వీళ్ళు మాట్లాడే పాయింట్ కరెక్ట్ కానీ మాట్లాడే పాయింట్లో వర్డ్స్ దొర్లుతారు. అది వీళ్ళు చేసే మిస్టేక్స్. నటరాజ్ మాస్టర్ గారు నీతు గారు చెప్పాలంటే. సో భాను అండ్ జాను మీద నటరాజన్ నీతికి ఫస్ట్ అవకాశం వచ్చిన వాళ్ళు పాయింట్స్ చెప్పారు. మీరు ఫస్ట్ 4 వీక్స్ కనిపించలేదు. భానుకి ఎక్కడో భయపడుతున్నాడు, జానుకి ఎక్కడో భయపడుతున్నాడు భాను. దట్ ఈస్ వెరీ కరెక్ట్. అండ్ అక్కడ వరకు వదిలేస్తే భాను వీళ్ళు అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని నిన్న జరిగిన గేమ్ రోజు స్టక్ అయిపోయి ఆ గొడవని ఆ రైవల్ని పెంచుకుంటూ ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అరుపులే చేసుకుంటున్నారు కానీ అక్కడ లేదు. సో నటరాజ్ మాస్టర్ చెప్పిన పాయింట్ నేను ఎక్కువ ఊపిస్తా, మీరు ఎక్కువ ఊపిస్తారో లేదు కింద కామెంట్లో చెప్పండి మామ. బికాస్ ఫస్ట్ 2 అంశాలు ఉంటాయి అందులో. ఒకటి, రిలేషన్షిప్ బోర్డులో భాను తనకి చెప్పాలనుకుంటాడు, మిగిలిన వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ అని తీసుకుని అక్కడ నువ్వు భయపడ్డావు అని డైరెక్ట్గా చెప్తాడు భాను, నేను నీకు భయపడుతున్నానని. సో అఫ్ కోర్స్ తప్పలేదు కదా అందులో. ఆయన భయపడుతున్నాడు, ఆయన చెప్పలేకపోతున్నాడు, ఆయన ఒపీనియన్ చెప్పలేకపోతున్నాడు భాను దగ్గర. ఇంకోటి, పని మనుషులు క్యారెక్టర్, సర్వెంట్స్ క్యారెక్టర్ చేయమన్నప్పుడు భానుకి ఇచ్చిన సజెషన్స్ జాను తీసుకోలేకపోయింది. అక్కడ కూడా నిరుత్సాహంతో వెళ్ళిపోయాడు భాను. సో దట్ మీన్స్ నువ్వు తనకి చెప్పలేకపోతున్నావు. ఆ పాయింట్స్ అక్కడ కరెక్టే చెప్పారు నటరాజ్ మాస్టర్ నీతు. బట్ తర్వాత దాన్ని ఈ భాను దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అవతల వాడిని ఇంకా ట్రిగర్ చేసే ఒక స్కిల్ అయితే ఉంది భాను దగ్గర. మాటలతో స్కిల్తో ట్రిగర్ చేసి వాళ్ళ ఓట్లు దొరలిచ్చి ఈయనకి మైనస్ అవుతున్నా సరే అవతలోడు వాళ్ళ మీద అటాకింగ్తో ఓట్స్ వదిలేయటం వల్ల వాళ్ళకి మైనస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ భాను చేసేది అదే. ఎంత బాగా డిఫెండ్ చేసినా యువతలోడు మాటలు వదిలేయడం వల్ల వాళ్ళకి ప్లస్ అవుతుంది అంతే. అదే నాకు అనిపించింది మామ, నాకు అనిపించింది అదే ఒరు మీ ఫేవరెట్ అయ్యి ఉండొచ్చు నటరాజ్ మాస్టర్ నీతు కానీ జాను కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఫ్లోస్ చెప్పాలి కాబట్టి మనం చెప్తాం, మనం మాట్లాడుకుందాం అంతే. ఓకేనా. సో నేను అది వస్తున్నా జాను అంటుంది ఇంకో పాయింట్ ఏంటి, నా మగుడు నాకు భయపడుతున్నాడా, చెదగదన్నాడా, సరే కదా మరి నువ్వేం ఉన్నావు. నువ్వు అంజలి పవన్ విషయంలో లాస్ట్ టైం కూడా జాను ఇదే మాట భానుకు చెప్పింది. నువ్వు భయపడుతున్నావు అంజలి పవన్ లాగా చూస్తున్నావు, అంజలిలో గ్రిప్ పెట్టుకున్నట్టు ఆ అంజలికి పవన్ భయపడుతున్నావా అని. ఇక్కడ భయపడటం అనేది కాన్సెప్ట్. ఆ భయపడటం అవతల అంటే నువ్వు తీసుకోవట్లేదుగా, నువ్వు మాత్రం వేరే వాళ్ళు అనేవచ్చు జాను కదా. సో అక్కడ లేరు కాబట్టి ఆ పాయింట్ నటరాజ్ మాస్టర్ గుర్తు రాలేదు, యాక్చువల్లీ తర్వాత గుర్తు వచ్చింది. కానీ ఏదేమైనా సరే వీళ్ళు సద్ద దగ్గర కొట్టుకున్న ప్రయత్నం చేశారు. ప్రతిసారి ఈ నీతు గారు మీదకి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు, ప్రతిసారి ఇవి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ కన్నింగ్ అన్నది తప్పు. ద్రోహి అంటే ఆ గేమ్లో ఆమె కనిపించింది ఏదో ద్రోహి అంటే దట్స్ వెరీ నైస్. బట్ ఏంటంటే ఈ భాను చిన్నదానికి ద్రోహి అడకు ఏంటి చంపిస్తా చేతకాలం ఏంటి పెద్ద కళ్ళు చేసుకోవడం విలడిజం లాగా మాట్లాడుతుంది, గట్టిగా అరుస్తుంది ఆమె కూడా చేత. సో మొత్తానికైతే రచ్చ అయితే కొట్టుకునే తతికి వెళ్ళిపోయారేమో అనుకున్నా. వదిలితే కొట్టేసుకునే వాళ్ళు కూడా మిగిలిన లేకపోతే ఖచ్చితంగా వీళ్ళకి గట్టి క్లాసే ఉంటుంది. నటరాజ్ మాస్టర్ ఉన్న టాపిక్ మాట్లాడుకో ఆడియన్స్ చూస్తున్నారు, ఆడియన్స్కి ఇస్తున్నాము, నేను ఇంతే నోరు తెరవకు ఎయ్ అంటాడు. అవసరమా మాస్టర్ గారు ఇవన్నీ? మీరు ఆయన లేపడం అవసరమా?
అవసరం లేదు, మీరు పాయింట్ చెప్పారు, ఆ పాయింట్తో ఆపేసి ఉంటే చాలా సింపుల్గా అయిపోయింది, వాళ్ళకి సింపుల్గా అయిపోయింది. మీరు అది వదిలేసి గేమ్లోకి వెళ్ళడం అంతా మీకే బ్యాడ్, వాళ్ళకి బ్యాడ్, వాళ్ళకన్నా నటరాజన్ నీతుకే బ్యాడ్. అది వీకెండ్ ఎపిసోడ్లో అదే గట్టిగా ఉంటుంది జడ్జెస్ నుంచి అని నేను భావిస్తున్నా. ఇది ఇక నెక్స్ట్ వచ్చిన కప్పులు అందరూ నూకరాజు, ఆసియా కానీ, యూనో సిద్ధు అండ్ సోని, అభిమాని కానీ, ఆబీర్, మిగిలిన కప్పులు వరుస పెట్టి భానువాడి ద్వారా ఆఫ్ కోర్స్ నటరాజన్ నీతికి వేస్తారు. వాళ్ళు అవే టాపిక్లు మాట్లాడుకుంటారు. అక్కడ భాను ఎంత గట్టి చెప్పినా మొగ్గుడు మాటలు నమ్మొద్దు అనేది ఆ కాంటెక్స్ట్ లో, ఆ ఉద్దేశంలో నువ్వు ఆవిడ మాటలు నమ్మొద్దు అని చెప్పింది, కానీ ఆయన మాటలు నువ్వు కంప్లీట్ గా నమ్మొద్దు అని చెప్పలేదని నా ఒపీనియన్. నాకు కూడా అదే అనిపిస్తుంది. అలా చెప్పినంత మాత్రం మీరు నమ్మకూడదు కాబట్టి నమ్మరు. అది సో అయితే మిగిలిన వాళ్ళందరూ కలిసి కంప్లీట్ గా కళ్యాణ్ వసంతికి టార్గెట్ చేసి, బికాస్ మహేష్ అండ్ సాంద్రాని కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తే అంతకన్నా దరిద్రం ఏముండదు. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ ఎలివేషన్ ఇచ్చి లేపారు, మీ అందరికీ ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళీ మీరు మహేష్ అండ్ సాంద్రా జోలికి వెళ్తే అంతకన్నా దరిద్రం ఉండదని అందరూ యూటర్న్ తీసుకుని పవన్ కళ్యాణ్ వాసంతి జోలికి వెళ్ళారు. వాసంతికి స్టెక్కర్ వేశారు. పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడి ఎగ్జాక్ట్లీ ఆవిడ లోపల తీసుకెళ్లి ఏం చెప్తుందో మనకు తెలియదు. ఈవెన్ మనకు కూడా కెమెరాలో చూపించలేదు. ఆవిడ చెప్పినట్టు, ఆవిడకి వెళ్ళిపోవాలి అని ఉన్నట్టు, వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నట్టు. బట్ మిగిలిన కప్పులందరూ అది పెట్టిన పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రతిసారి వెళ్ళిపోతా అంటాడు. ఎగ్జాక్ట్లీ మన ప్రీవియస్ ఎపిసోడ్స్ లో కూడా మాట్లాడుకుని వెళ్ళిపోతా అంటాడు పవన్ కళ్యాణ్. ఇది విచ్ ఇస్ వెరీ బ్యాడ్. గెలిస్తే ఒకలాగా, గెలవకపోతే ఒకలాగా మాట్లాడకూడదు. గెలిస్తే బ్రదర్ నెక్స్ట్ వీక్ బ్రదర్ చూసుకుందాం, గెలుస్తాను. ఓడిపోతే నేను వెళ్ళిపోతా, ఐఎమ్ గుడ్, డిప్రెషన్ మోడ్ లాగా వెళ్ళిపోతారు. ఈ డిప్రెషన్ మోడ్స్ లో అందరూ గ్రహించారు, అదే పాయింట్స్ చెప్పారు. దట్స్ గుడ్. అండ్ ఇంకోటి మహేష్ అండ్ సాంద్ర ఒక పాయింట్ చెప్పారు. మహేష్ చెప్పాడు, నువ్వు ఫస్ట్ గేమ్ అయిపోయిన తర్వాత కొంచెం డిప్రెషన్ ఫీల్ అయ్యావు, ఆబ్వియస్లీ డిప్రెషన్ ఫీల్ అయ్యారు. అక్కడ మనోడు పవన్ కళ్యాణ్ చెప్పినా సరే మన కెమెరాలో కనిపించేది. పవన్ కళ్యాణ్ ఏమంటాడు, లేదు నేను డిప్రెషన్ వల్ల మీకు అప్రిషియేట్ చేశాను, గేమ్ ఈజ్ ప్రాసెస్ అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ నువ్వు గేమ్ ప్రాసెస్ అప్రిషియేట్ చేశాడు పవన్ కళ్యాణ్, కాదనట్లేదు. కానీ తర్వాత నువ్వు కిచెన్ లో సిద్ధు దగ్గర ఏం చెప్పావు, తర్వాత రూమ్ లో సిద్ధు సోనియాకి ఏం చెప్పావు, నేను గర్జు పెట్టుకుంటా, నాకు డిప్రెషన్. అది మాకు చూపించిన వాళ్ళకి డిప్రెషన్ నీకు ఈగోకు తీసుకున్నావు అన్నట్టుగా అనిపిస్తుంది కదా. అది మహేష్ చంద్ర కనిపించింది కదా, నీ మొహంలో కనిపిస్తుంది కదా, అదే కదా వాళ్ళు చెప్పింది. అది నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. ఎనీవే అందరూ చెప్పిన పాయింట్లు అయితే శ్రవంతి కనిపించట్లేదు. శ్రవంతి నువ్వు కిట్ అని చెప్పట్లేదు, తనే కిట్ అని చెప్తున్నాడు. దాన్ని నువ్వు కంట్రోల్ చేస్తే బాగుండు, ప్రతిసారి రిపీట్ అవుతుంది అనే పాయింట్ అయితే చెప్పారు. ఎగ్జాక్ట్లీ అది రిపీట్ అవుతుంది. ఆడియన్స్ గా మనకు కూడా శ్రవంతి ఎక్కడ తనకి చెప్పిన పద్ధతులు లేవు. అలా అని చెప్పి ఆవిడ కూడా వెళ్ళిపోతానని చెప్తుంది. ఆవిడ కూడా వెళ్ళిపోతానన్నది కూడా మనకి రికార్డులో చూపించలేదు. అది నాకు అనిపించింది. సో ఇక పవన్ కళ్యాణ్ వాసంతి వచ్చి టిట్ ఫర్ టాట్ లాగా నూకరాజ్ అండ్ ఆసియాకి వేస్తారు. బికాస్ నూకరాజ్ ఆసియా వీళ్ళకి వేశారు కాబట్టి అవే పాయింట్లు చెప్పాడు. ఆసియాని నూకరాజు మాట్లాడినవాడు, అది 100% కరెక్ట్. మనవాడు మాట్లాడినవాడు కన్న తర్వాత రూమ్ లో ఏదో చెప్తానంటాడు, అంత మోటివేషన్ మనకు కనిపిదు. ఈవెన్ ఆయన రూమ్ లో చెప్పేది కూడా ఆమెకి క్లాస్ పీకుతున్నట్టే అనిపిస్తుంది. నేను గెలుస్తున్నాను కానీ నువ్వు కూడా గెలువు అని ఆసియాని పోక్ చేస్తూ ఉంటాడు అతడు. అతనైతే ఎక్కడ ఆశయాన్ని మాట్లాడినాడు. ప్రతి ఎపిసోడ్ లో ఏది వీక్ వచ్చినా, రిలేషన్షిప్ బాండ్ వచ్చినా, ఏ టాస్క్ వచ్చినా, లవ్ గురు టాస్క్ లో నూకరాజు తప్పించి ఆసియా మాట్లాడటం మనం చూడలేదు. ఆడియన్స్ గా మీరు ఎవరైనా చూస్తే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ. సో ఇవైతే లవ్ గురు వచ్చి ఇలాంటి గొడవలు చెప్పాడు, గొడవ పెట్టాడు మొత్తంగా సక్సెస్ఫుల్ గా. మరి ఇందులో మ్యాడ్ కప్పులు మాట్లాడుకునే ముందు ఈ వీక్ అనాలిసిస్ చేద్దామమ్మా, ఎవరు టాప్ అనేది. మహేష్ సాంద్ర ఈ వీక్ వరకు అయితే టాప్ ఉన్నారు, బట్ ఓవరాల్ బాండ్ గ్రేడ్స్ లో టాప్ లేరు అన్నవుదే లేరు. సో లీస్ట్ లో ఉన్నది మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ వాసంతి, నూకరాజు ఆసియా అండ్ నటరాజ్ అండ్ నీతు. ఇక్కడ ప్రాబబిలిటీ ఈ వీక్ వరకే తీసుకుంటే జడ్జెస్ ఖచ్చితంగా ఈ వీక్ కొంచెం టఫ్ అవుతుంది ఎలిమినేషన్ అనాలిసిస్ లో, ఎలిమినేషన్ అనేది మాత్రం. బికాస్ పవన్ కళ్యాణ్ వాసంతి, నూకరాజు అండ్ ఆసియాకి ఎక్కువ ఓట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అదర్ టీమ్స్ నుంచి. బికాస్ ఇవాళ ఇచ్చిన పాయింట్స్ నే వాళ్ళు రేపు కూడా చెప్పే ఛాన్స్ ఉంటుంది. నటరాజ్ అండ్ నీతు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే నటరాజ్ అండ్ నీతు వాలంటరీగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. నాగరాజు ఆసియా నటరాజు నీతుకు పడే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ హైయెస్ట్ ప్రాబబిలిటీ నటరాజ్ అండ్ నాతు ఆర్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది ఈ వీక్. లేదు ఓవరాల్ తీసుకున్నారంటే అభిమానిక ఆమిర్, మహేష్ అండ్ సాంద్ర, సిద్ధు అండ్ సోనియా వీళ్ళు లీస్ట్లోకి వచ్చేస్తారు. వీళ్ళ మొదలు ఇట్స్ గోయింగ్ టు బి వెరీ టఫ్. బికాస్ అందులో మహేష్ అండ్ సాంద్ర బాండ్ గ్రేడ్స్ డైరెక్ట్ టికెట్, గోల్డెన్ టికెట్ గెలిచారు కాబట్టి వాళ్ళు పోయినా సిద్ధు అండ్ సోనియా, అభిమానిక ఆమిర్ మధ్య టాస్క్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండు ప్రాబిలిటీలే కనిపిస్తున్నాయి మామన. నాకైతే ఎక్కువ నటరాజ నీతు ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు ఇటు తిప్పారంటే, ఇటు తిప్పితే అభిమానిక ఆమిర్
వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏది జరిగినా షో మంచికి, ఇటు జరిగితే నటరాజ్ మాస్టర్ నీతు ఇంకా బ్యాడ్ అవ్వకుండా ఉంటారు, అది నీతుకు కూడా తెలుసు. ఇటు జరిగితే అభిమానికి ఆమె నాకు సంబంధం లేదు ఈ షోతో, నాకు సంబంధం లేదు ఎవరితో అన్న పాయింట్లో జడ్జెస్ కానీ టీమ్స్ కానీ ఆలోచిస్తే అభిమానికి ఆమెని లేపి పక్కన కూర్చోబెట్టి బై బై టాటా చెప్తారు. అక్కడ అంత గొడవ జరుగుతుంటే ప్రతి ఒక్కరు వెళ్ళి ఆపుతున్నారు. అభిమానికి ఆమె సినిమా చూస్తున్నారు, మాకు సంబంధం లేదు అన్నట్టు. వాళ్ళు ఏంటంటే కొంచెం గొడవలకి వెళ్ళరు, మాట్లాడరు. అలాంటి వాళ్ళకి ఇది ఫిట్ కాదు ఇలాంటి గేమ్ షోలు అని నా ఒపీనియన్. ఏదో ఒకటి మీరు పాయింట్ పెట్టాలి, మీరు ఆపాలి, అదేం చేయరు. సో ఈ ఇద్దరు జంటల్లో ఒకరైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ మహేష్ అండ్ సాంద్ర నిరూపించారు, వెళ్ళిపోయారు టాప్ 5కి. సో మరి మన మ్యాడ్ కప్పులు ఎవరో మాట్లాడుకోవాలి కదా, మన మ్యాడ్ కప్పులు కూడా వచ్చేసి ఈ ఎపిసోడ్కి మహేష్ అండ్ సాంద్ర అంతే. బట్ మహేష్ అండ్ సాంద్రలో ఒక పాయింట్ మామ, ప్రతిసారి ఆయన గెలుస్తున్నారు కానీ ప్రతిసారి మహేష్ ఇస్ బ్యాక్, సాంద్ర ఇస్ బ్యాక్, ఆ ఓట్స్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ప్రతిసారి అది రిపీటెడ్, ఒకసారి అంటే బాగుంటుంది, రెండోసారి అంటే వినసంపుకుంటుంది, మూడోసారి అంటే చిరాకు దొప్పుతుంది, పదే అంటే ఇంకా చిరాకు దొప్పుతుంది. అది తగ్గించుకుంటే బాగుంటుంది. బట్ ఎనీవే మన మ్యాడ్ కప్పులు వచ్చేసి మహేష్ అండ్ సాంద్ర ఈ ఎపిసోడ్కి, బికాస్ తెలిసిందే కదా వాళ్ళ టాస్క్ల వినయాలు అందరికీ ప్రూవ్ చేశారు కాబట్టి. మరి మీ మ్యాడ్ కప్పులు ఎవరికి కింద కామెంట్ చేయడమో, అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు. అంటే దాన్ని ఉంటాము. బై టాటా.